నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అప్పుడేమో గగ్గోలు, ఇప్పుడేమో టెండర్లు. భూముల వేలంపై రేవంత్ సర్కార్ యూటర్న్ తీసుకుంటోంది. అయితే పేదోడికి జాగా లేదు, పెద్దోళ్లకు మాత్రం రెడ్ కార్పెట్ ఏంటని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. ఇందిరమ్మ రాజ్యంలో భూ మాయాజాలం హీటెక్కిస్తోంది. కంచ గచ్చిబౌలిపై పాలకుల నజర్ పడింది. ఇప్పటికే టీజీఐఐసీ ప్రతిపాదనలు కోరింది. ప్రభుత్వ భూములు అంగట్లో సరుగ్గా మారడంతో రాజకీయంగా మంటలు పుట్టిస్తున్నాయి. భూ ప్రకంపనలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఓవైపు అప్పులు, మరోవైపు తిప్పలు. అప్పు చేసి పప్పు కూడా అన్న చందంగా మారింది టీ సర్కార్ పరిస్థితి. ఖజానా కోసం రేవంత్ సర్కార్ నానా పాట్లు పడుతోంది. ఆదాయ అన్వేషణ మార్గాలపై దృష్టి పెట్టింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ బ్యాంక్ పై ఫోకస్ చేస్తోంది. దీంతో తెలంగాణలో భూ మాయాజాలం రగడ నడుస్తోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిధుల వేటలో పడింది టీ సర్కార్. ఆర్థిక వనరుల సమీకరణ కోసం భూముల వేలానికి సిద్ధమైంది. కంచగచ్చిబౌలులోని 400 ఎకరాలను లేఅవుట్ వేసి వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. సుమారు 30,000 కోట్ల నిధులను సేకరించాలన్నదే రేవంత్ ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. మాస్టర్ ప్లాన్ పేరిట వేలంపాట నిర్వహించేందుకు కన్సల్టెంట్ నియామకానికి ఫిబ్రవరి 28న టెండర్లు పిలిచింది టీ సర్కార్. నిజానికి రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచగచ్చిబౌలి సర్వే నెంబర్ 25 పరిధిలోని 400 ఎకరాలను బ్యాంకర్లకు తనఖా పెట్టిన సమయంలో రేవంత్ ప్రభుత్వం 25 కోట్లకు ఎకరం చొప్పున 10,000 కోట్లు ఇప్పటికే సమీకరించింది. ఇప్పుడు అదే భూమిని అర్రాజ్ పాట వేసి 30,000 కోట్లను రాబట్టేందుకు స్కెచ్ వేసింది. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములపై అనేకసార్లు రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అంటూ కామెంట్లు చేశారు. ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో శ్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని పీసీసీ చీఫ్ హోదాలో వ్యాఖ్యలు చేశారు. ఆనాటి రేవంత్ మాటలనే నేడు గుర్తు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. తాము అధికారంలోకి వస్తే ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమంటూ ఎన్నికల వేళ వాగ్దానాలు చేశారు రేవంత్. కానీ ఇప్పుడు 1,000 కోట్ల విలువైన భూములను వేలం వేసేందుకు తెరలేపారు. ప్రభుత్వ భూములను అమ్మబోమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి అసెంబ్లీలో ప్రకటించి 3 నెలలైనా గడవక ముందే విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర జరుగుతోంది. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు నీటి మూటలు చేస్తూ నిధుల సమీకరణ పేరుతో ఇప్పుడు నిస్సిగ్గుగా భూములను అడ్డికి పావుసేరుకు అమ్ముతుండడం కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతుందన్నారు హరీష్. రైట్, ఈ భూముల వేలానికి సంబంధించి ఇవాళ డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ గారు, అలాగే బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ నాయకులు శుభప్రద పటేల్ గారు అండ్ విశ్లేషకులు డాక్టర్ తాటికాయల జయరాం గారు. నమస్కారం అండి అందరికీ. నమస్కారం. రైట్, ముందుగా దిలీప్ కుమార్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. తెలంగాణ భూములు పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తి, తెలంగాణ జాతి సంపద. ఈ రకంగా గనక భూములను అమ్ముకుంటూ పోతే ముందు ముందు భవిష్యత్ తరాలకు అక్కడ విశ్వవిద్యాలయాలు కట్టాలన్నా, హాస్పిటల్స్ నిర్మించాలన్నా, చివరికి చచ్చిపోతే పూడ్చిపెట్టాలన్నా శ్మశానాలకు కూడా మనకు భూమి కరువవుతుంది. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇంచు భూమి కూడా ప్రభుత్వ భూములను అమ్మేటువంటి ప్రసక్తే లేదు అని ఆ రోజు పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి చేసిన మాటలు మరి ఈరోజు ప్రభుత్వం మర్చిపోయిందా? రేవంత్ రెడ్డి మర్చిపోయారా? కాంగ్రెస్ నేతలకు గతం గుర్తుండదా అని విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలపైన మీ సమాధానం ఏంటి? ఒకటి, అదే యాక్చువల్ అడ్మినిస్ట్రేషన్ ప్రాక్టికల్ గా మనం తీసుకున్న సందర్భం లోపల ఉన్న పరిస్థితి ఏంటో మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే అప్పుడు ఆ పొజిషన్లో ఉండి మనం మాట్లాడడం, ఒకసారి పగ్గాలు మనం చేతబట్టిన తర్వాత ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటో అర్థమవుతుందని మనందరికీ తెలుసు. ఎందుకంటే దానికోసమే అన్ని డిపార్ట్మెంట్స్ లోపల కూడా ఏముంది అసలు ఆర్థిక పరిస్థితి అని ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ వైట్ పేపర్ ప్రకటించారు. అటు ఆ శ్వేతపత్రంలో అసెంబ్లీలో బట్టి గారు ఏదైతే డిక్లేర్ చేశారో దాదాపుగా 5 లక్షల కోట్లు ఉందనుకున్నప్పుడు 7 లక్షల కోట్లకు పోయింది అని మనం చూసాం. సో మీరు ఇవాళ పేపర్లో చూసుంటారు. మళ్ళీ
అది మొత్తం బడ్జెట్ లో అంచనా వేసిన దానికంటే అంటే ఇప్పటికే మనం తీసుకోవాల్సిన లోన్ అనేది 63,000 crores కు మనం వెళ్ళిపోయాం. ఈ 70,000 crores కి ఈ నెలాఖరుకు మనం అప్పుల తీసుకునేటువంటి పరిస్థితి నానాటికి పెరిగిపోతుంది. అంటే ఎక్కువ శాతం దాన్ని మనం ఏంటంటే మిత్తి కట్టడానికి అంటే ఇంట్రెస్ట్ కట్టడానికి వాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఈ స్కీమ్స్ కి సంబంధించినంత వరకు ఇంత అప్పులో రాసుకోవడం వల్ల వాళ్లకు అంటే హామీలు నెరవేర్చడానికి కూడా మీకు తెలిసి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అన్ని విషయాలు అందరూ కూడా ఎన్నో సందర్భాలు మనం ఒప్పుకున్నారు. కాబట్టి ఎక్కడ అవకాశం ఉంది అనేటువంటి దాన్ని ఇప్పుడు ఈ రోజు మీరు అంటున్నటువంటి అయితే ఈ సేల్ కోసం పెడుతున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఈ అంతర్జాతీయ ప్రమాణాలతో దానికి మౌలిక వసతులు కల్పించి కంచె గచ్చిబౌలిలో లేఅవుట్ ఒక ఏర్పాటు చేసి దాంట్లో ఒక 30,000 crores అనేది ఆదాయం పెట్టుకొని దాంట్లో ఉన్నటువంటి రకరకాల అంటే ఊరికేనే రావు కదా, జస్ట్ లైక్ దట్ మనకు రేట్ రాదు. అది కన్సల్టెంట్ పెట్టి దాంట్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అంతర్జాతీయ లెవెల్ లోపల దాంట్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి దాన్ని అది సేల్ చేసినట్టయితే వాల్యూ వస్తుంది అనేది గవర్నమెంట్ యొక్క ఆలోచన. అదేవి పెద్ద డెవలప్డ్ ల్యాండ్స్ కావు. దాంట్లో ఉన్నటువంటి వాల్యూ ఈ రోజు ఉన్న వాల్యూ కంటే ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు ఏర్పాటు చేసి వచ్చేటువంటిది చాలా ఎక్కువ. 5 times 10 times 5 times దాన్ని ఆక్షన్ పెడదామని 30,000 crores ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది తప్పని నేనైతే అనుకోను. ఎందుకంటే రకరకాల మార్గాల్లో ఇది ఒక మార్గం అనేది కరెక్టే. అంతకుముందు ప్రభుత్వ భూములు మన అమ్మడానికి వీల్లేదు అంటే ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి ఇది ఒక మార్గం అని అంటున్నారు. మరి ఏం చేస్తారు? ఇప్పుడు అప్పులు ఉన్నాయి కదా, లక్ష్యాలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు మరి ఆ రకంగా ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ? మరి ఎందుకు వాళ్ళని విమర్శించారు? అప్పుడు ఆ రాష్ట్రం ఎంత అప్పులో ఉందని అనుకోలేదు. అనవసరమైన ఖర్చు పెడుతున్నారనేటువంటి ఆలోచన అందరికీ ఉంది. నేను కూడా అప్పుడు బీజేపీలో ఉన్నా. మేమందరం కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ అవసరమే లేదు, 1,00,000 కోట్లు అనవసరంగా పెడుతున్నారు, దీనికి జాతీయ హోదా రాలేదు, దీని బదులు ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ కి డైవర్ట్ చేయండి అని మనందరం కూడా అడిగినటువంటి మాట వాస్తవమే. మరి అప్పుడు వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. కాళేశ్వరం కట్టారు. కాళేశ్వరం 1,00,000 కోట్లు పెడితే అది యాక్చువల్లీ ఈ రోజు కుంగిపోయింది. దాంట్లో పూర్తి స్థాయిలో మనం దాన్ని వాడుకునే పరిస్థితి లేదు. నిజంగా కూడా లిఫ్ట్ చేసి వాడుకుంటే దాని మెయింటెనెన్స్ వ్యయం అనేది ఒక ఎకరానికి 25,000 వస్తుంది అనేది ప్రాజెక్ట్ కాస్ట్ సహా ఒక అంచనా. అసలు అంత వ్యయంతో నీటి సరఫరా అవసరమా అనేది ఒక డిబేటబుల్ అంశం అది. సో అట్లా రకరకాల దాంట్లో అవినీతితో పాటు వీళ్ళు అనవసరమైన వ్యయం చేస్తారనేది మనందరం కూడా అనుకున్నాం అప్పుడు. సో ఆ సందర్భంలో వాళ్ళు ఈ ఎక్కడి నుంచి రాబడి అనేది అంతుపట్టని పరిస్థితి లోపల వాళ్ళు ఆఖరికి ఈ ల్యాండ్స్ కూడా అమ్మకానికి పెట్టారనేది మనందరం చూసాం. ల్యాండ్ పూలింగ్ చేసి ప్రతి జిల్లా లోపల కూడా దాన్ని ఆక్షన్ పెట్టి గవర్నమెంట్ భూములు కానీ లేకపోతే రైతు దగ్గర పూల్ చేసి దాన్నే ఒక గవర్నమెంట్ ఒక రియల్ ఎస్టేట్ గా అవతారం ఎత్తిందని మనందరం అన్నమాట వాస్తవమే, కాదు నాకు వీల్లేదు. కానీ ఇది ఒక ఆబ్జెక్టివ్ తో ఇంటర్నేషనల్ ప్రమాణాలతో దాన్ని లేఅవుట్ ను స్థిరీకరించి దాన్ని డెవలప్ చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో అది డెవలప్మెంట్ కూడా దారితీస్తుంది. ఖాళీగా భూములు ఉండే బదులు దాని ఒక డెవలప్మెంట్ కూడా దారితీస్తుంది. దాంట్లో రకరకాల ఇండస్ట్రీస్ వస్తాయి లేదా వేరే కంపెనీస్ వస్తాయి. ఈ కంపెనీస్ రావడం వల్ల అంతర్జాతీయ ప్రమాణాలతో టూరిజం డెవలప్ చేయడం వల్ల అది ఏం చేస్తారు నాకు డిపిఆర్ తెలియదు, బట్ ఆ విధంగా కన్సల్టెన్సీ పెట్టుకొని తద్వారా ఇక్కడ ఉన్న మామూలు ఇప్పుడు వాల్యూ తక్కువగా ఉన్న భూముల యొక్క వాల్యూని పెంచి ఒక 30,000 కోట్లకు 5 విడతల్లో వేద్దామని గవర్నమెంట్ యొక్క సంకల్పం. సో ఆ ల్యాండ్స్ వేస్ట్ గా పడి ఉండే వాళ్ళు ఈ విధంగా కన్వర్ట్ చేద్దామని ప్రభుత్వం ఆలోచించుండొచ్చు. డిపిఆర్ ని కూడా చూడలేదు, టు బి ఫ్రాంక్ విత్ యూ. సో నేను కూడా పేపర్లో దాని విషయం చెప్తున్నాను మీకు. సో ఈ రోజు ఆదాయ మార్గాలు లేవు కాబట్టి ఇదొక ఆదాయ మార్గంగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఈ సేల్ కు ప్రభుత్వం ఉపక్రమించిందని ఏర్పడుతుంది. సో ఆ నిర్ణయం వాళ్ళు బహుశా తీసుకొని ఉంటారు. సో దేర్ ఇస్ నో అదర్ గో అన్నది అయితేనేమో మరి కొన్ని సంస్థల దగ్గర రుణాలు తెచ్చుకోవాలి, లేదా ఇట్లాంటి మన దగ్గర ఉన్నటువంటి నిరుపయోగంగా పడిన భూములను వారిని ఉపయోగకరంగా మార్చి ఆక్షన్ చేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కు వాడాలి. సో అందులో ఒక భాగంగా ఇది చేస్తున్నారన్నది నా ఆలోచన. విధి లేని పరిస్థితుల్లోనే ఈ ప్రభుత్వ భూముల్ని వేలానికి పెట్టింది ప్రభుత్వం అని అంటారు. పటేల్ గారు, విధి లేని పరిస్థితుల్లో ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఆ 400 ఎకరాలను లేఅవుట్ వేసి దానికి మౌలిక సదుపాయాలు కల్పించి ఇవి వేలానికి ప్రక్రియకు మేము మొదలు పెడతాము అని చెప్తున్నారు. అంటే మరి బీఆర్ఎస్ హయాంలో మీరు చేస్తున్నప్పుడు కోకాపేట భూముల విషయంలో ఎంత రాద్ధాంతం జరిగిందో మేము చూసాము. అంటే ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వము పాలనలో అయినా సరే ప్రభుత్వ భూములు అమ్మితే తప్ప ప్రజల పాలన ప్రజల సంక్షేమం చేయలేరా?
గారు, గతంలో తెలంగాణ కొత్తగా ఏర్పడిన తర్వాత తెలంగాణ రీబిల్డింగ్ జరిగింది 10 సంవత్సరాల్లో. దాన్ని ఏ విధంగా తెలంగాణ గ్రోత్ పెరిగిందనేది 10 సంవత్సరాల్లో మొన్న వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఒక అట్లాస్ అని ఒక నివేదిక రిలీజ్ చేస్తే 2014 నుండి 23 వరకు ఏముండే గ్రోత్ అన్ని రంగాల్లో, అది వ్యవసాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, విద్యుత్ వినియోగం కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, ఇట్లా అన్ని రంగాల్లో తెలంగాణ ఏ విధంగా పురోగమనించిందో అందరు కూడా చూసిరు. అయితే ఈరోజు గతంలో మేము 10 సంవత్సరాలు పాలించిన సందర్భంలో ఆ రోజు కొద్దిగా అది కరోనా తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆ సంక్షేమాన్ని కొనసాగించే దాంట్లో భాగంగా కొంత భూమి అమ్మితే మొత్తం 10 సంవత్సరాల్లో కేవలం నాకు తెలిసి దాదాపు 35,000 కోట్లు మాత్రమే తెలంగాణ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో టోటల్ 10 years లో ఈ అమ్మకాల ద్వారా వచ్చినటువంటి రాష్ట్ర ఆదాయం. ఈరోజు వీళ్ళు మొన్న డిసెంబర్ నెలలో అనుకుంటా నేను 10,000 కోట్లు ఇదే భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకొని వచ్చారు. అందరికి ఏం చెప్పిర్రు, ఎందుకు తాకట్టు పెడుతుందంటే మేము రైతు భరోసా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఈ స్కీమ్స్ కోసం తాకట్టు పెట్టమన్నారు. కానీ రోజా గారు, మీరు ఎక్కడన్నా ఏ విలేజ్ అన్నా చూసుకోండి, ఇప్పటి వరకు రైతు భరోసా వాళ్ళు చెప్తున్నట్టు 3 ఎకరాలు అంటారు, కానీ ఆ 3 ఎకరాల వరకు కూడా రీచ్ కాలేదు. అది ఒక 10 to 15% మాత్రమే రైతు భరోసా చేరింది. ఇట్లా సంక్షేమానికి గతంలో మేము అప్పుల రాష్ట్రం అయింది, అప్పులు అయినాయి, చాలా అప్పులు చేసిరని వీళ్ళు మొత్తం కూడా వైట్ పేపర్లు రిలీజ్ పేరు మీద చాలా ఆరోపణలు చేసిరు గత ప్రభుత్వం మీద. కానీ వీళ్ళు ఈ 15 నెలల కాలంలో 1,65,000 కోట్ల అప్పుని తీసుకొని రావడం జరిగింది. ఓకే, మేము గతంలో రాష్ట్రాన్ని మొత్తం కూడా చీకటిమయం అయిపోతుంది, ఆ రోజు సమైక్య పాలనలో వీళ్ళకి విద్యుత్ లేదు, వీళ్ళు ఏం అభివృద్ధి చేసుకోలేరు అనుకుంటే ఆ రోజు మేము చేసినటువంటి అప్పు మొన్న ఆర్బీఐ లెక్కల్లో కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో అప్పు కేవలం 3 లక్షల చిల్లర కోట్లు మాత్రమే ఉన్నది. మిగతాదంతా కూడా ఎలక్ట్రిసిటీ డ్యూట్స్ దాన్ని కూడా ఎలక్ట్రిసిటీకి వచ్చేటటువంటివి కావచ్చు, సివిల్ సప్లై కార్పొరేషన్ కి మిల్లర్ల నుంచి వచ్చేదాన్ని కూడా మొత్తం కూడా అప్పు రూపంలో చూపించి అది 7 లక్షల కోట్లకు అప్పు చూపించారు వాళ్ళు. ఓకే, ఈ రోజు మేము అప్పు చేసిన తర్వాత మేము గతంలో చేసింది ఎందుకు, 24 గంటలు కరెంట్ ఇవ్వడానికి చేసినాం, 70 లక్షల రైతులకు 73,000 కోట్ల రైతు బంధు ఇచ్చినాం, ఇట్లా 28 కోట్ల రుణమాఫీ చేసినాం, 28,000 కోట్ల. అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇట్లా 30 జిల్లాల్లో మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా తెలంగాణని 2014లో ఏ విధంగా ఉంది, 2023లో ఏ విధంగా తెలంగాణ దేశంలోనే చాలా రంగాల్లో నంబర్ 1 స్థాయికి తీసుకుపోవడానికి అప్పు చేసినాం. ఈరోజు అప్పు విషయాలకు వస్తే ఇండియన్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక సంస్థ సర్వేలో టాప్ 10 రాష్ట్రాల్లో ఫస్ట్ స్టేట్ తమిళనాడు ఉన్నది, 5th స్టేట్ వీళ్ళు కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి కర్ణాటక ఉన్నది, అదేవిధంగా 7th 8th స్టేట్ లో గుజరాత్ ఉన్నది. ఈ 10 టాప్ 10 స్టేట్స్లలో తెలంగాణ లేదు. మళ్ళీ అదే అప్పు నిర్వహణ మంచిగా నిర్వహిస్తుంది అనే టాప్ 10 స్టేట్ లో 4th 5th స్టేట్ తెలంగాణ ఉంది. అంటే అప్పుల నిర్వహణ ఇట్లా తెలంగాణని మంచిగా ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని ఒక మోడల్ స్టేట్ గా తీసుకుపోయింది గతంలో బీఆర్ఎస్ పాలన. బీఆర్ఎస్ అని మీరు చెప్తున్నారు, కానీ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేసింది అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తోంది. అంటే మేము ఇచ్చినటువంటి హామీలు, ప్రజల సంక్షేమానికి సంబంధించి నిధులు కానీ ఇవన్నీ కూడా అమలు చేయాలి అని అంటే ఖజానా ఖాళీగా ఉంది. ఈ ఖజానా ఖాళీకి కారణం ఎవరు? గత ప్రభుత్వం. మరి మీరేమో మోడల్ స్టేట్గా మేము తీర్చిదిద్దామని చెప్తున్నారు, అక్కడేమో మిగులు బడ్జెట్తో ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా అప్పుల కుప్పలాగా తయారు చేశారు. రోజా గారు, నేను ఎగ్జాంపుల్ చెప్పిన కదా క్లియర్ గా, టాప్ 10 స్టేట్స్ ఏదైతే అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాలు 10 రాష్ట్రాలు తీసుకుంటే దాంట్లో తమిళనాడు ఉంది ఫస్ట్, లాస్ట్ మధ్యప్రదేశ్ ఉంది. ఆ 10 స్టేట్స్లలో తెలంగాణ లేదు. వీళ్ళు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి కర్ణాటక ఉంది, బీజేపీ ఏదైతే రోల్ మోడల్ గుజరాత్ అని చెప్తుందో గుజరాత్ కూడా ఉంది, కానీ తెలంగాణ లేదు. మీరు గమనించాల్సి ఏంటంటే అప్పులు డెఫినెట్ గా తీసుకుంటది, ప్రతి రాష్ట్రం తీసుకుంటది. దేశంలో అప్పులు లేవా? దేశంలో 2014లో ఉన్నటువంటి అప్పులు ఎంత దేశానికి? ఈ రోజు 2025లో దేశానికి ఉన్నటువంటి అప్పులు ఎంత రోజా గారు? ఈ రోజు అప్పులు తీసుకోవడం అంతవరకు. మీరు కూడా ఈ రోజు ఒక బండి కొనుక్కుంటే అప్పు లోన్ తీసుకుంటాం, మనము ఒక ఇల్లు కట్టుకుంటే లోన్ తీసుకుంటాము. డెఫినెట్ గా ఉండే మనకు తీర్చేటటువంటి కెపాసిటీ ఉంటేనే అప్పు తీసుకుంటాము.
కాబట్టి మీరు అప్పు తీసుకున్నంత మాత్రాన అప్పు లేనటువంటి రాష్ట్రం ఏది ఉంది? మొత్తం దేశాలు ప్రపంచ స్థాయిలో చూసుకున్నా గానీ అన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాలు యుఎస్ఏకి అప్పు లేదా? అన్ని రాష్ట్రాలకు దేశాలకు అప్పు ఉంటది. కానీ వీళ్ళు చేస్తున్నది ఏందని 1,65,000 కోట్ల అప్పు తీసుకున్నారు. సో అభివృద్ధి లేదు ఆ స్థాయిలో, అప్పు మాత్రం విపరీతంగా ఉంది. అప్పు తేవడంతోనే సరిపోతుంది కానీ అభివృద్ధి మాత్రం శూన్యం అంటున్నారు. రైట్ అండి, మళ్ళీ మాట్లాడతారు. ఎస్ శ్రీనివాస్ గారు, రైట్. కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపిస్తోంది, తెలంగాణకు అన్యాయం చేస్తోంది. తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు ఇక్కడికి మీరు కనుక తీసుకొస్తే అసలు ఈ రకమైనటువంటి ప్రభుత్వ భూముల అమ్మకం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ రకమైనటువంటి చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగేది కాదు అని చెప్పేసి విమర్శిస్తున్న నేపథ్యంలో నిజంగా కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపిస్తోందా? నమస్తే రోజా గారు, మా కో ప్యానలిస్ట్ అందరికి, వీక్షకులందరికీ కూడా నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు బహుశా కాంగ్రెస్ యొక్క తమ యొక్క కలీగ్స్ ద్వారా మొత్తంగా కూడా వివక్షకు గురయ్యి ఆ అంటరానితనం లాగా ఆయన దూరం కొడుతూ ఆయనను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది. లేనట్టయితే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ బీయింగ్ ఏ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ పిసిసి రేవంత్ రెడ్డి గారు అనేక అంశాల మీద కేసీఆర్ గారి సర్కార్ గురించి ఇటువంటి అంశాల మీద చాలా చాలా మాట్లాడినారు, వ్యతిరేకం చేసినారు చాలా కూలంకషంగా. నాట్ ఓన్లీ దిస్ ప్రాపర్టీ డిస్పోజల్స్, ల్యాండ్ డిస్పోజల్, ఈ ఎక్సైజ్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, రిజిస్ట్రేషన్ అంశాలు కావచ్చు, ఈ రేట్స్ ప్రైజెస్ హైక్ దాని మీద కావచ్చు, అనేక అంశాల మీద మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అంతకన్నా ఎక్కువ పని చేస్తా ఉన్నారు. ఇటువంటి పని ఏమనుకోవాలి? రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ కావాలి, సర్కార్ మొత్తంగా కూడాను ఈయన తీసేయాలి ముఖ్యమంత్రిగా. సో ఆ రకంగా లేకుంటే దాంట్లో మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా ఉండి ఉంటారు, అలా లేదా ఆఫీసర్ కూడా ఉండి ఉంటారు. ఎక్కడైనా మీకు గుర్తుంటుంది ఇంకొక విషయం, హైకోర్టు యొక్క గౌరవ్ జస్టిస్ గారు, పేరు అవసరం లేదు, చాలా కేటగిరికల్గా కామెంట్ చేయడం జరిగింది. ఎవరైనా కానీ సర్కార్ అంటే ట్రస్టీగా ఉండాలి రాష్ట్రంలో. ప్రాపర్టీస్ అమ్మని కాదు సర్కార్ నడపడం పని, ప్రాపర్టీని రక్షించుకుంటూ రెవెన్యూ జనరేట్ చేస్తూ సంక్షేమం మరియు అభివృద్ధి సమపాలన నడిపేయడానికై ఆ యొక్క ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి యొక్క రెవెన్యూ మాత్రమే చేయాలి తప్ప ప్రాపర్టీస్ అమ్మి కాదు అని చెప్పడం జరుగుతుంది. అర్థం కాదా ఇవన్నీ విషయాలు? ఎవరైనా కానీ బాకీలు చేసి షోకులు చేస్తారని అర్థం కాదు. ఎంత పెద్ద కరోడ్పతులైనా, ఎంత పెద్ద మల్టీమిలియనర్స్ అయినా కానీ కూర్చొని తింటే ఈ రకంగా మొత్తం దివాలా తీయక తప్పదు. అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనం రాజవాడ ఇష్టం, మనం ప్రాపర్టీస్ కాపాడాలి కదా, వచ్చే తరానికి వచ్చే వారసులకు అందియాలి కదా. మీరు దేనికోసం చేస్తున్నారు రోజు గారు? వీళ్ళు చలో తీసుకొచ్చి రెవెన్యూ పెంచడానికి ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు, దాన్ని ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. 2 years తర్వాత దాని రిటర్న్స్ మొదలవుతాయి, ఉపాధి కలుగుతుంది, దాని తర్వాత అనేక మందికి కుటుంబ ఇన్కమ్ ఆధారం పెరుగుతుంది అనే ఆ ప్రణాళిక ఉంటే అర్థం చేసుకోవచ్చు. ఏం లేదు, ఇన్ని ప్లానింగ్స్, ఇన్ని ప్రణాళికలు ఈ రోజు చెప్తున్నారు. మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోంది? కేంద్రం ఏం చేసింది? ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయలేదా? మీరు చేస్తే మేమేం చేసినా ప్రభుత్వం ఆ డిఫంక్ట్ అయినటువంటి క్లోజ్ అయినటువంటి యొక్క కంపెనీస్ ని డిస్పోజ్ చేసి లేదా అటువంటి కంపెనీస్ రీఓపెన్ చేసి గోదావరి ఖని రామగుండం లాగా చేసినమే ఇరలా కాదే. మీరు చెయ్యండి కదా, అవకాశాలు ఉన్నాయి కదా ఉపాధి పెంచడానికి. బోధన యొక్క షుగర్ ఫ్యాక్టరీ, ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ, లేదంటే మెదక్ షుగర్ ఫ్యాక్టరీ, ఇటువంటివన్నీ కూడా చేయండి, చొరవ తీసుకోండి. హైదరాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ లేకుండా ఐడిపిఎల్, ఇటువంటి అనేకంగా ఉన్నాయి కదా. వాటి కోసం నేను బాకీ తీసుకొస్తున్నా అంటే అర్థం ఉన్నది దేనికోసం అన్నా. ఎందుకంటే అక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఉపాధి పెరుగుతుంది, అనేక మందికి ఇండైరెక్ట్ ఉపాధి కలుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి. ఇటువంటి కోసం మీరేం చేస్తున్నారు? సర్కారీ స్కీమ్లు మీ ఎలక్షన్లల్లో ఇచ్చిన మాటకు ఇవ్వడానికే, పంచడానికై ఈ యొక్క ప్రోగ్రామ్ చేసుకుంటారు. అది ఆస్తులం అనడానికై. ఎంత బాధ అండి రోజా గారు. అరే వచ్చే తరాలు, నెక్స్ట్ జనరేషన్ మిమ్మల్ని ప్రేజ్ చేయాల. సర్కారు యొక్క పని ఈ రకంగా ఉండే, మాకు ఇంత ఉంటే ఈ పరిమాణం పెరిగింది, పెంచి ఇచ్చినారు ఆస్తులు అని చెప్పేసి. అది కాకుండా బాకీలు, గత సంవత్సరం బాకీలు పెంచింది ఈ గత సర్కార్. ఈ సర్కార్ ఆ బాకీలు కొనసాగిస్తూ
తగ్గించేది లేదు, ఇంకా పెంచుకుంటూ గత సర్కారు ఇప్పుడు ఆపేస్తాం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోకాపేట భూములకు సంబంధించి ఇష్యూ జరిగినప్పుడు రేవంత్ సిబిఐ ఎంక్వైరీ వేశారు, వేయమని చెప్పినప్పుడు మరి ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి ఇది తీసుకోలేదేంటి మీ ప్రభుత్వం? ఏం చెప్పింది దానిపై? ఇప్పుడు ఈ సర్కార్ ఉంది కదా, మరి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఇవాళ మీరే ప్రెసిడెంట్ కదా, ఎందుకు మేము పిసిసి ప్రెసిడెంట్ గా ఇచ్చిన ఇప్పుడు కొత్తగా ఇస్తున్నామని మేము నా గవర్నమెంట్ ద్వారా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి చెప్పండి. గవర్నమెంట్ చూడాలో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఇస్తే నడవదు, స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేయాలి, రిక్వెస్ట్ చేయాలి సిబిఐకి, కేంద్ర ప్రభుత్వానికి. వారికి తెలియదా, సోయి లేదా ముఖ్యమంత్రి గారికి? ఐఎమ్ సారీ టు సే టు యూజ్ దీస్ వర్డ్స్. చాలా బాధేస్తుంది రోజా గారు. అరే రాష్ట్రం, కొత్త రాష్ట్రం, కష్టపడే ప్రజలు ఉన్నారు, రైతాంగం కష్టపడే రైతాంగం ఉన్నారు. మీరు అనేక ఆలోచనతో రెవెన్యూ జనరేట్ కోసం పెంచడానికై మీరు కొత్త ఆలోచన చేయండి కదా, పంచడానికి ఎంత అర్థం కాదు. రైట్, ఓట్ల కోసం కొనుక్కోనికి సర్కారీ పైసలతో నోట్లు పంచి ఓట్లు తీసుకోవడానికి మొత్తం బ్యాంక్ మొత్తం కూడా ఓట్ బ్యాంక్ జమ చేసుకుంటారా? ఇది కాదు కదా దానికోసం. మీరు ఎప్పుడైనా కానీ సీరియస్ గా ఈ సర్కార్, ఏ మినిస్టర్ అయినా కావచ్చు, లేకుంటే వారితో పాటు బ్యూరోక్రాట్స్ కావచ్చు, సిన్సియర్ గా లక్ష్యం పెట్టి ప్రయత్నం చేస్తారో ఆలోచించినారు ఎప్పుడైనా? ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దారి తప్పి గాడి తప్పినటువంటి వ్యవస్థని రైట్ టైంలో తీసుకురావడానికి ఏం పని చేయాలని చెప్పేసి పనికిరాని, ఆచరణకు సాధ్యం కానటువంటి పెద్ద వేల కోట్ల ప్రాజెక్ట్స్, దట్టు అన్ప్రిపేర్డ్ అని ప్రాజెక్ట్ డిపిఆర్లు ముందర పెట్టి మాట్లాడుతూ ఉంటారు, స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు, రోజు ఒక స్టేట్. ఇది కాదు కదా, చాలా నష్టపోతా ఉన్నారు కాంగ్రెస్ సర్కార్. చూడండి ఎంత వ్యతిరేకత వచ్చింది ఎమ్మెల్సీ ఎలక్షన్ల. ఒక మామూలు ఇండిపెండెంట్ వ్యక్తి కూడాను 60-70 వేల ఓట్లు సాధించిందంటే కాంగ్రెస్ పార్టీ, రూలింగ్ పార్టీ, మీ మనుషులే వచ్చింది, ఓడిపోయిన పార్లమెంట్ సర్కార్కు ధోకాలేదని చెప్పుకున్నారు పబ్లిక్ మీటింగ్ లా. ఇంత డిఫెన్స్ అవ్వడ్డ సర్కార్ ఇప్పటికైనా ఆలోచించండి. యూ హ్యావ్ లాట్ మోర్ టైం, 3 years 10 months ఉంది, 9 months. ఇంత డిఫెన్స్ లో ఉన్న సర్కార్, ఇంత డిఫెన్స్ లో ఉన్న సీఎం ని మీ పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తున్నారు? వస్తే చేర్చుకుంటామని చెప్తున్నారు కదా ధర్మపురి అరవింద్. ఏ సందర్భంలో వాళ్ళు ఏం అడిగినారు, వీళ్ళు ఏం చెప్పినారు తెలియదు. పాపాలు కట్టుకుంటే వస్తారని చెప్పినారు తెలియదు నాకు. నేను ఐ డోంట్ ఫాలో దట్ ప్రెస్ మీట్. కానీ ఎక్కడైనా అంటే సోయి లేదు అన్న విషయం అర్థమవుతాను కాంగ్రెస్ సర్కార్. రైట్, గత డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు ఈ ప్రభుత్వ భూముల అమ్మకానికి వేలానికి సంబంధించి ఆయన కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. 75 కోట్లకు ఎకరం చొప్పున 30,000 కోట్ల భూమిని GO 54 ద్వారా 2024 జూన్ 26న ప్రభుత్వం అమ్మింది అన్నారు. దీనికి కౌంటర్ పార్ట్గా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెవెన్యూ సెక్టార్ నుంచి TGIICకి ట్రాన్స్ఫర్ అయింది అంతే తప్ప ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక్క గజం కూడా అమ్మినట్టు రుజువు చేయండి అని చెప్పి ఆయన సవాల్ విసిరారు. సో మరి ఈ 3 నెలల్లో ఏం జరిగింది? ఎందుకు ప్రభుత్వము 400 ఎకరాల భూమికి వేలంకు ముందుకొచ్చింది? దీని గురించి రైట్ ఒకసారి మళ్ళీ దిలీప్ కుమార్ గారితో మాట్లాడదాం. దిలీప్ గారు, రైట్ దిలీప్ గారు, అసెంబ్లీలో ఇద్దరు వాదోపవాదాలు మనం విన్నాం. గత డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు ఏమన్నారు, దానికి కౌంటర్ పార్టీగా పొంగులేటి ఏమన్నారు కూడా మనం విన్నాం. హరీష్ ప్రశ్నకు రిప్లై ఇచ్చాడు ఆయన. అది యాక్చువల్లీ నేను కూడా చూశాను. అది దాన్ని ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భూమిని దాన్ని బ్యాంకుకి తనఖా పెట్టి ఒక 10,000 కోట్ల రూపాయలు అప్పటికే తీసుకున్నారు అని అన్నారు. తర్వాత దాన్ని ఏంటంటే సేమ్ థింగ్ ని నోడల్ ఏజెన్సీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి పర్మిషన్ ఇచ్చి దాన్ని ఇప్పుడు ఒక కన్సల్టెన్సీ కోసం టెండర్ పిలిచి సేమ్ ల్యాండ్ని డెవలప్ చేసి దాన్ని మళ్ళా ఉన్న అదే భూమిని మీద 30,000 crores ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక రివైజ్డ్ ప్లాన్ రచించారు. బహుశా అప్పుడు ఆ టైం లోపల జరిగి ఉండదు. అసెంబ్లీలో సమాధానం ఇచ్చిన టైంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి అప్పటికి ఇంకా దాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు, అది భూమి బదలాయించి ఉంటారు. కానీ ఈ రకమైనటువంటి ప్రతిపాదనలు ఇప్పుడు ఉండుండవు. ఇప్పుడు లేటెస్ట్ గా దాన్ని ఇవాళ నిన్న జరిగినటువంటి డెవలప్మెంట్స్ లో అది ఒక కన్సల్టెన్సీని ఇన్వైట్ చేస్తూ సేమ్ ల్యాండ్ ని ఏదైతే భూమిని తనఖా పెట్టి 10,000 కోట్లు గతంలో తీసుకున్నారో దాన్ని ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో డెవలప్ చేసి అదనపు ఆదాయాన్ని పొందడానికి ఒక స్కీమ్ రచించినట్టు కనపడుతుంది. అప్పటికి అసెంబ్లీలో సమాధానం చెప్పేనాటికి
ఇది జరిగి ఉండదు కాబట్టి ఆ విధంగా రిప్లై ఇచ్చి ఉంటారు పొంగులేటి గారు. రైట్, ఓకే. జయరామ్ గారితో మాట్లాడదాం. జయరామ్ గారు, గత డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా పొంగులేటి రెవెన్యూ సెక్టార్ నుంచి టీజీఐఐసికి ట్రాన్స్ఫర్ అయింది అంతే తప్ప ఇందిరమ్మ రాజ్యంలో ఒక్క ఇంచు ఒక్క గజం కూడా అమ్మినట్టుగా రుజువు చేయండి అని ఆయన సవాల్ విసిరారు. మరి ఈ 3 నెలల్లో ఏం జరిగింది? ఎందుకు ప్రభుత్వ భూముల అమ్మకానికి వేలానికి సిద్ధమైంది కాంగ్రెస్ సర్కార్? జయరామ్ గారు. రైట్, అండ్ ఫ్రీజ్ అయినట్టున్నారు నెట్వర్క్. ఎస్, పటేల్ గారు. రోజా గారు, వీళ్ళు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపే పరిస్థితులు, అప్పులు తీసుకుంటే గానీ ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితులు లేదు. ఎందుకంటే రెవెన్యూ డెఫిసిట్ ఏ విధంగా ఉందంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఇన్కమ్ 18,000 కోట్లు, 18,000 పైచిల్పు, కానీ వచ్చింది కేవలం 5,821 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు రావడం జరిగింది. అయితే జిహెచ్ఎంసీలో కూడా పర్మిషన్స్ కూడా దాదాపు 300 కోట్ల డెఫిసిట్, అంటే గత సంవత్సరానికి కంపేర్ చేసుకుంటే 300-400 కోట్ల డెఫిసిట్ లో ఈరోజు జిహెచ్ఎంసీ కూడా నడుస్తుంది. ఇట్లా రాష్ట్రంలో వీళ్ళు తీసుకున్నటువంటి విధానాలు, ముఖ్యంగా హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, వీళ్ళ విధానాలతో మొత్తం కూడా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కావచ్చు, ఈ అన్ని రంగాల్లో అంటే రిజిస్ట్రేషన్ జరగడం లేదు, బిల్డింగ్లు కట్టడం లేదు, ఇట్లా అంతా కూడా తగ్గిపోవడం వల్ల రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయ మార్గాలు అన్ని కూడా మూసుకుపోయిన సందర్భంలో వీళ్ళు అప్పులు చేస్తే గానీ రాష్ట్రాన్ని నడిపించలేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. గతంలో వీళ్ళు ఏం చెప్పిండు, మీరు ఇంతకుముందే డిబేట్ స్టార్ట్ చేసే ముందే చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడతాడు, మనం ఇట్లా అమ్ముకుంటా పోతే కనీసం మన బొందల గడ్డకు కూడా జాగా ఉండదనే పరిస్థితి పోతామని చెప్పేసి చాలా మాట్లాడాడు. గతంలో ఉన్నటువంటి కేటాయింపులు ఏదైతే భూములు అమ్మిరో దాని మీద సిబిఐ ఎంక్వైరీ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. కానీ ఈ రోజు ఈయన వచ్చిన తర్వాత మొత్తం కూడా ఈ రోజు అదే 400 ఎకరాలని తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకురావడం, ఈ రోజు మళ్ళా దాన్ని దాన్ని కూడా టెండర్స్ కాల్ఫర్ చేసిర్రు, అంటే ఏజెన్సీల నుండి బిడర్స్ కాల్ఫర్ చేసిర్రు. ఇట్లా రాష్ట్రాన్ని నడిపే పరిస్థితిలో లేరు. కానీ వీళ్ళు చేసినటువంటి అప్పులు ఎంత? 1,65,000 కోట్లు. వీళ్ళు చెప్పేదానికి ఆచరణలో మొత్తం కూడా భిన్నంగా ఉంటది కాంగ్రెస్ పార్టీ. అది మనం ముందరి నుంచి కూడా చూస్తాం. అదే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన కూడా కనిపిస్తుంది. వీళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని వెతకడం లేదు. వచ్చే ఆదాయం, కనీసం ఆ వచ్చే ఆదాయాన్ని ముందలు తీసుకుపోయే పరిస్థితి కూడా. ఈరోజు రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ స్టాంప్ దాని నుంచి వచ్చేటటువంటి ఆదాయం తగ్గిపోయింది. మీకు ఎక్సైజ్ నుండి కూడా మీరు గతంలో కంపేర్ చేసుకుంటే ఈ రోజు ఎక్సైజ్ నుండి వచ్చేటటువంటి ఆదాయం కూడా తగ్గిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం రాష్ట్రంలోని ఇన్కమ్ సోర్స్లు అంతా కూడా కొలాప్స్ చేసేసి రాష్ట్రం ఒక 10 సంవత్సరాలు మొత్తం మంచిగా నడిచినటువంటి రాష్ట్రాన్ని మొత్తం వీళ్ళే బదలాం చేసి ఈరోజు దివాలా తీసింది, అప్పులమయమైంది. 10 సంవత్సరాలు మీరు చేసినటువంటి అభివృద్ధిని మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది అంటారు కాంగ్రెస్ సర్కార్. వెనుకగా సమైక్య రాష్ట్రంలో ఇంకా 50 సంవత్సరాలు వెనుక తీసుకుపోయింది. ఈ రోజు పరిస్థితి చూసుకుంటే చాలా ఘోరమైన పరిస్థితులలో ఈ రోజు రాష్ట్రం ఉంది. ఈ రోజు వీళ్ళు అప్పులు తీసుకుంటే గానీ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ సంక్షేమం ఈరోజు 10,000 కోట్లు తీసుకుర్రు, ఏ రకంగా ఎవరికి చెల్లించిండ్రు, ఏం చేసిరు అనేది కూడా ఒక శ్వేతపత్రం అన్నిటి మీద. గతంలో 7 లక్షల కోట్లు అని చెప్పేసి ఒకటి వైట్ పేపర్లు ప్రతి డిపార్ట్మెంట్ రిలీజ్ చేశారు కదా. వీళ్ళు ఈ 15 నెలల కాలంలో 1,65,000 కోట్ల అప్పు తీసుకున్నారు. దానికి సంబంధించి మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఈ అప్పు తీసుకొని ఏం చేశారు మీరు? ఎవరికి ఏ సంక్షేమం పంచిర్రు? మీరు రైతులకు రుణమాఫీ అంతంత మాత్రంగానే చేసిర్రు. అది అందరు కూడా రైతులు ప్రతి ఊరు పోయిన. పటేల్ గారు, మీరు కోకాపేట్ ద్వారా వచ్చినటువంటి డబ్బులను దేనికి డైవర్ట్ చేశారు మీ హయాంలో? మేము చేసినటువంటి దాంట్లో మేము ఈరోజు దేశంలో మన గ్రోత్ రేట్ గతంలో చూసుకుంటే జిఎస్డిపి 2014లో రాష్ట్ర 5 లక్షల కోట్లు జిఎస్డిపి ఉంటే దాన్ని 23 మేము ఎప్పుడైతే అధికారం కోల్పోయిన ఆ సంవత్సరం వరకు కూడా అది 15 లక్షల కోట్ల కంటే 3 అంతలు పెరిగింది జిఎస్డిపి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 1,24,000 ఉంటే పర్ క్యాపిటల్ అది కూడా 3.5 లక్షలకు పర్ క్యాపిటల్ పెరిగింది. ఇట్లా అన్ని రంగాల్లో మీరు ఏది చేసినా గానీ వ్యవసాయం, ఈ రోజు కాళేశ్వరం కట్టినా, 24 గంటలు కరెంట్ ఇచ్చినా, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరణ చేసినా గానీ ఇరిగేషన్ పెరిగింది తెలంగాణలో. అందుకే కదా గతంలో పండినటువంటి పంటల కన్నా రెట్టింపు స్థాయిలో 3 అంతల పంటలు ఎందుకు వచ్చినాయి? దేశంలోనే
వరి ధాన్యం ఎక్కువ పండుతుంది ఇక్కడ అంటే అది తెలంగాణలో అనే విధంగా ఎందుకు పోయింది? గతంలో సమైక్య రాష్ట్రంలో ఎందుకు ఉండలేదు? తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల్లో ఆ స్థాయికి ఎందుకు పోయింది? ఇవన్నీ కూడా ప్రతిదీ ఐటీ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా చాలా పెరిగినాయి. అంటే మూడంతా అన్ని ఏది చూసినా గానీ అన్ని రంగాల్లో అగ్రికల్చర్ టు ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ కావచ్చు, అన్ని రంగాల్లో దేశంలోనే తలమానికంగా తెలంగాణ ఉండే. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ విధానాలు కరెక్ట్ గా లేవు. వీళ్ళు మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం కొలాప్స్ చేసిర్రు. ఎవరు ఈ కొనే పరిస్థితి లేదు, అమ్మదామంటే అమ్మేటోళ్ళు లేరు, కొనేటోళ్ళు లేరు అనే పరిస్థితికి ఈరోజు తెలంగాణ దాపరించింది. కాబట్టి ఊర్లల్లో రోజా గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ఆయన సీఎం రెండోసారి అయిన తర్వాతనే ఆయన చెప్పింది ఏంది? కోకాపేటలో 100 కోట్లకు ఎకరా పోయింది. గతంలో ఆంధ్రాలో 1 ఎకరా నీళ్ళు అంటే కెనాల్స్ కింద 1 ఎకరా అమ్మితే తెలంగాణలో వచ్చి 4-5 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉంటుండే సమైక్య రాష్ట్రంలో. కానీ ఈరోజు తెలంగాణలో 1 ఎకరా అమ్మితే ఆంధ్రాలో వచ్చి 100 ఎకరాలు కొనే పరిస్థితి ఉంది అని చెప్పి నువ్వు ఎక్కడ మారుమూల ప్రాంతానికి పోయినా గానీ 30-40 లక్షలు 50 లక్షలకు ఎకరా తక్కువ లేకుండే రోజా గారు. కానీ ఈ రోజు అదే 50% పడిపోయినటువంటి పరిస్థితి, ఈ 15 నెలల్లోనే 50% పడిపోయినటువంటి పరిస్థితి ఈ వీళ్ళ పాలనలో ఉన్నది మొత్తం. అది కూడా జరగలేదు. ఎస్, బడా బిల్డర్స్ తో కుమ్మక్కయి కేసీఆర్ పప్పు బెల్లాల్లా పంచారు భూముల్ని అని రేవంత్ అప్పట్లో కామెంట్ చేశారు. అయితే గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆ సేమ్ సీన్ రిపీట్ అవుతుందని అనుకుంటున్నారా? డెఫినెట్ కదా. వీళ్ళు ఏం చేయదచ్చు, మొత్తం రియల్ ఎస్టేట్ ఆయనకు బాగా తెలుసు. రియల్ ఎస్టేట్ తోనే ఆయన రియల్ ఎస్టేట్, బ్లాక్ మెయిలింగ్, ఆర్టీఐ అప్లికేషన్లు వేయడము, అందరి దగ్గర బిల్డర్ల దగ్గర ఏం చేయాలో అందరు కూడా తెలుసు. మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఎవరైనా బిల్డర్ దగ్గరికి పోండి, మీకు కూడా చాలా మంది బిల్డర్స్ ఉంటారు కాబట్టి, పరిచయం ఉంటారు కాబట్టి అడగండి. వీళ్ళు మోడీ గారే చెప్పిండు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మోడీ గారే ఆరోపణలు చేసిండు. దాని మీద ఎక్కడ కూడా ఎవరు స్పందించలే కాంగ్రెస్ వాళ్ళు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ట్యాక్స్ వసూలు చేస్తుండ్రు తెలంగాణలో. ప్రతి ఒక్క బిల్డర్స్ కావచ్చు, అందరు కంపెనీల దగ్గర నుండి మొత్తం కూడా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు వీళ్ళు. రైట్, ఓకే. శ్రీనివాస్ గారితో వాడతాం. శ్రీనివాస్ గారు, తెలంగాణలో నిజంగానే ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే దేనికి చిరునామా మనకు అందరికీ తెలియదు కాదు. ఒకానొక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, అక్కడ డికే శివకుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. దేశంలో 2-3 రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ. ఏదో అక్కడ కేంద్ర పార్టీని నడపాలి, ఖర్చులు, ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ చేయాల్సింది తప్పదు అని చెప్పేసి ఒకానొక చాలా 4 గోడల మధ్య మాట్లాడిన విషయం మనకు అందరికీ లీక్ అయింది. అది డికే శివకుమార్ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఖర్చులు ఉన్నాయి, పార్టీని నడిపే బాధ్యత మా మీద ఉందని చెప్పేసి. ఇది వాస్తవం కాదా? చూడండి, ఇప్పుడు వారి మీద అటువంటి ఒక ఒత్తిడి లేకుంటే ఈ రాష్ట్రమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తే ఇంకా థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. రోజా గారు, అది లేదు. వాళ్ళకు ఉన్నటువంటి కన్స్ట్రెయింట్స్, కంపల్షన్స్, ఇవన్నిటి కారణంగా వాళ్ళు దేని మీద దృష్టి చూసారని చెప్పలేదు. ఒక దిక్కు ఎలక్షన్ దృష్ట్యా ఓట్ బ్యాంక్ నిర్మాణం చేసుకోవాలి, రెండవ దిక్కు కాంగ్రెస్ ని పోషించాలి, మూడో దిక్కు కుటుంబం వారి యొక్క పరివారం పోషించుకోవాలి కాంగ్రెస్ నాయకులందరూ కూడా. ఒక అబ్దుల్ గారు చెప్తా ఉన్నాను, ఒక మంత్రి యొక్క సతీమణి పిలిపించుకొని 10% మాట్లాడుతూ తెలిసింది. ఇది దిలీప్ గారు నవ్వుతురంటే దాని అర్థం అదే. ఇక వాస్తవం అది సర్వత్రా డిస్కషన్ జరుపుతా ఉన్నది. ఇది ఎట్లా ఇది చెప్పండి? ఇది అందరు తెలవదా? మీడియా ప్రపంచానికి తెలవదా అంతా కూడా? కాబట్టి నేను మీలాంటి వాళ్ళు ఆధారాలు లేకుండా చెప్తే చెప్పండి. మీలాంటి వాళ్ళు ఆధారాలు లేకుండా రోజా గారు, ఒక మంచి అవకాశం ఉన్నది తెలంగాణ డెవలప్ కావడానికి. నాట్ ఓన్లీ వరి పెంచిన కాదు, వరి కాదు, ఒకటే కాదు, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో డెవలప్ కావాల్సినటువంటి ఒక సామర్థ్యం ఉన్నటువంటి ఒక మ్యాన్ పవర్ ఇక్కడ ఉన్నది, సాయిల్ అటువంటిది ఉన్నది, ఇంజనీర్స్ అటువంటివి ఉన్నారు, చాలా కష్టపడే యూత్ ఉన్నది. ఒక్క కార్పొరేషన్ కు బలోపేతం చేసినారా ఈ డబ్బులతో? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఈ కార్పొరేషన్ రూపాయి ఇచ్చిందో చెప్పండి. నేను దేనికంటే దాని సిద్ధం. రూపాయి, నాట్ ఈవెన్ సింగిల్ రూపీ హ్యాస్ బీన్ అలోకేటెడ్ టు దీస్ కార్పొరేషన్స్. ఎందుకు స్కీమ్స్ అన్ని కూడాను? ఎంతమందికి మీ యొక్క స్కీమ్ల కారణంగా ఉపాధి ఇచ్చినారు? ఎంతమందికి సబ్సిడీ యొక్క లెటర్స్ ఇచ్చినారు మీరు? నెసెసిటీ ఇన్ఎవిటబుల్ కాబట్టే
పాత నోటిఫికేషన్ తో పాటు కొత్తగా ఇప్పుడు 56,000-60,000 ఉద్యోగాలు ఇచ్చినారు. దట్ ఇన్వెంటివ్ తప్పనిసరి కాబట్టి వాటికి కూడా ఉద్యోగస్తులు సాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు. అరే భయ్, నెలకు ఆ కాలంలోనేమో 3 సార్లు డిస్బర్స్మెంట్, ఫస్ట్ ఒకటి, సెకండ్ వీక్ ఒకటి, 20th ఒకటి. ఇప్పుడు ఈ సర్కారు బలవంతాన సాలరీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది అని మొత్తంగా కూడా దుకాణం ఖాళీ అవుతున్నది. నడవదు రోజా, నడవదు. ట్రిపుల్ మెట్రో ఇదేంది ఓఆర్ఆర్ కోసం ఒకే ఘాట కట్టేసినారు. 30,000 కోట్లు వచ్చేది, అంతకన్నా ఎక్కువ వచ్చేది. ఏమైంది? ఇవి దాన్ని ఎంక్వైరీ చేయొచ్చు కదా మీరు. కేసీఆర్ సర్కార్ మీద ఎంక్వైరీ చేయొచ్చు కదా, లిక్కర్ స్కామ్ మీద ఎంక్వైరీ చేయొచ్చు కదా, ఢిల్లీ స్టాండ్ తీసుకున్నది కదా. అట్లనే ఈ యొక్క జెన్కో ట్రాన్స్కో గురించి ఏమైంది? సుమారుగా 80,000 కోట్లు, 90,000 కోట్లు అది ఎటువైన డబ్బులన్నీ కూడా. వాటి మీద దృష్టి పెడితే మీకు పేరు మంచిగా రాదా? టెలిఫోన్ ట్యాపింగ్ మీద దృష్టి పెడితే పేరు మంచిగా రాదా? లేదు, దేని మీద లేదు. అస్తమానం నోట్ కమావో, ఓట్ కమావో, ఇంకేం లేదు. రైట్ అండి. ఓకే, జయరామ్ గారు, నా వాయిస్ వస్తుందండి మీకు? జయరామ్ గారు, రైట్ అండి. ఓకే, దిలీప్ గారితో మాట్లాడదాం. దిలీప్ గారు, జయరామ్ గారు వినిపిస్తుందండి? మేడం వినిపిస్తుంది. మీకు కాదు సార్, మీకు కాదు. ఒక్క నిమిషం దిలీప్ గారు వినపడుతుందా మీకు? జయరామ్ గారు మీకు వినపడుతుందా మేడం? యా, దిలీప్ గారు వినపడుతుంది, చెప్పండి. అయితే శ్రీనివాస్ లాంటి అంటే జనరల్ గా పాలిష్డ్ పాలిటిషియన్ ఆయన ఒక మంత్రి సతీమణిని ఆధారాలు లేని ఆరోపణలు చేయడం కొంచెం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే అసలు మేమేమంటున్నా అంటే మన లెవెల్లో మీ లెవెల్లో అది కరెక్ట్ కాదు. ఆధారం లేకుండా ఎట్లా మాడతారు మీరు? అదొకటి. తర్వాత నేనేమంటున్నానంటే ఇప్పుడు మనం అవినీతి అని పాత సర్కారు, ఎందుకంటే భారీ ప్రాజెక్టు రియల్ ఎస్టేట్ రంగం 50% పడిపోయింది. రియల్ ఎస్టేట్ రంగం 50% పడిపోయింది. గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి మొత్తం కూడా 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. 50% 15 నెలల్లోనే పడిపోవడం అని అంటే ఎంత డ్రాస్టిక్ గా ఇది పడిపోయినట్టు. ఒకటి డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ రంగం గతంలో ఉన్నటువంటిది లేదు. ఎందుకంటే పెరగడం కొరకైనా అంతకుముందు చాలా హైప్ క్రియేట్ అయింది. ఆ హైప్ నుంచి ఖచ్చితంగా అది పడిపోవాల్సిందే, వేరే మార్గం లేదు. కానీ హైడ్రా అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ఎప్పుడైతే టేకప్ చేసిన తర్వాత అన్ని విపక్షాలు కూడా దాన్ని స్వాగతించిన తర్వాత దాని ఇంపాక్ట్ అనేది డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ రంగం మీద కొంత పడ్డది. దానికి టైం పడుతుంది, రికవర్ కావడానికి సమయం పడుతుంది. ఏదైనా చాలా హైప్ క్రియేట్ అయింది దానికి, అది డెఫినెట్ కింద పడాల్సిందే. పడ్డది మళ్ళీ రికవర్ అవుతుంది. దానికి ప్రత్యక్షంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి యాక్టివిటీ కావడం అని అయితే అనుకోను. ఇంకోటి అవినీతి కూడా ఓ భారీ ప్రాజెక్టులు మిషన్ కాకతీయనో, మిషన్ భగీరథనో, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు మేము టేకప్ చేసింది ఏమీ లేదు. బ్యాక్లాగ్స్ అక్కడ 2,000 కోట్లు 3,000 కోట్లు ప్రాజెక్టులు కేటాయించడం తప్ప మేజర్ సంక్షేమ రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల మీదనే మేము కేటాయింపులు చేస్తున్నాం తప్ప ఒక భారీ ప్రాజెక్టును వాళ్ళు చేసినట్టుగా చేసి దాంట్లో అవినీతికి స్కోప్ క్రియేట్ చేసింది లేదు. మూసి అన్నారు, దాంట్లో అవినీతి అంటే అసలు ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదు ఇంతవరకు, దాని డిపిఆర్ఏ తయారు కాలేదు. కాబట్టి అవినీతి ఆస్కారం అంటే మీరే అంటున్నారు రియల్ ఎస్టేట్ కుదేలైపోయిందని. రియల్ ఎస్టేట్ కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చాడు మరి గత ప్రభుత్వానికి. ఆ రియల్ ఎస్టేట్ కోలుకోనప్పుడు మాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయనేది ఒక అంశం. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 100% చాలా నీతివంతమైన పరిపాలన ఉంది అని నేనేం సర్టిఫికేట్ ఇయ్యను. కానీ ఎక్కడన్నా మా దృష్టి కూడా రానటువంటి అవినీతి జరిగి ఉండొచ్చు. కానీ అక్కడలో ఒక్క ఆఫీసర్ని పట్టుకుంటే 800 కోట్లు, ఎవరో బాలసుబ్రహ్మణ్యాన్ని పట్టుకుంటే 1,500 కోట్లు, ఆ పద్ధతిలో ఇప్పుడు అవినీతి అనేది జరుగుతుందని నేను అనుకోను. నెంబర్ 1 ఉంటే డెఫినెట్లీ చెప్పండి, ఆధారంతో సహా ఉంటే దాన్ని ప్రశ్నిద్దాం. ఎవరైనా ప్రశ్నిద్దాం, మంత్రి అయినా ప్రశ్నిద్దాం, మంత్రి భార్య ఉంటే సీఎం దృష్టి కూడా తీసుకెళ్తాను, నేను కాదనట్లేదు. బట్ ఒకటి, అప్పుల విషయానికి వస్తే మిత్రుడు శ్రీనివాస్ గారు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా 1,30,00,000 అప్పు చేసింది. గతంలో ఎన్నడూ చేయలేదు భారత ప్రభుత్వం. ఇన్నేళ్ల సుదీర్ఘ కాంగ్రెస్ పరిపాలన ఎన్నడూ కూడా 1,30,00,000 అప్పు జరగాలి. మరి ఎందుకు చేశారు? అప్పు లేకుండా రాష్ట్రాలు కేంద్రంగా ఎంత 1,30,000 కోట్లు, 1 లక్ష కాదు, 1 లక్ష మన రాష్ట్రానికే 7,000 లక్షలు ఉంటే కేంద్రానికి రాష్ట్రంలోనే 7 లక్షల కోట్లు అప్పు ఉంటే కేంద్రానికి 1,30,00,000 కేంద్రం సంగతి అది మొత్తానికి 1,30,00,000 అప్పు ఈ రోజు ఉన్నది వాళ్ళకి. అది ఆర్బీఐ మనకేసినట్టే మొట్టికాయలు కేంద్రానికి కూడా మొట్టికాయలు వేసింది. సో నేనేమంటా అంటే అప్పు లేకుండా నిజమే అది ఇటు రాష్ట్రాలు కానీ అన్ని రాష్ట్రాలు చేస్తాయి. అది ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు జీడిపి యొక్క దాని కులమానాన్ని బట్టి దానికి 3% అనేది వెసులుబాటు ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో కాస్త ఇలా మాకు రాబోయే రోజుల్లో ఆశాజనకంగా ఉంటుందని చూపించి అనుమతులు తీసుకొని కేంద్రం నుంచి రాష్ట్రాలు అదనపు లోన్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అదే పద్ధతిలో
ఈ రోజు ఆల్మోస్ట్ 70,000 కోట్ల వరకు అప్పు అంటే Even మిత్తిలో కట్టే పోంగా FRBM చట్టం ప్రకారం FRBM లిమిట్ ఎవరైనా జిఎస్డిపి 3% ఉన్నప్పటికీ కూడాను మన స్టేట్ జిఎస్డిపిని మనం పెంచి కనుక మనం ఇక్కడ ఏ చూపించగలిగితే రాష్ట్రమైనా కేంద్రమైన ఇంకాస్త తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. FRBM లిమిట్ కు లోబడి అప్పులు చేయాల్సిందే. అది దాటితే కేంద్రానికైనా మొటికాలు తప్పదు, మనకైనా తప్పదు. గతంలో కేంద్రానికి కూడా నోటీసులు ఇచ్చింది RBI. సో ఆ అప్పు లేకుండా ఎవరు కూడా కేంద్రము సర్వైవ్ కాదు, ఇటు రాష్ట్రాలు కూడా సర్వైవ్ కావు. ఇప్పుడున్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీ దృష్టిలో ఉంచుకోవాలి. మనం అప్పులే చేయమంటే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఆగిపోతాయి. కాబట్టి అన్ని రాష్ట్రాలు చేస్తాయి, మనమని కాదు. సో గతంలో ఉన్న ప్రభుత్వం కార్పొరేషన్ల పేరు మీద పెడా తీసుకుంటే పెన్షన్ కూడా వేయలేని పరిస్థితికి వచ్చి RBI అన్ని కలిపి ఒకటే కాటన కట్టే వరకల్లా ఇబ్బందులు పడ్డాయి. కొన్ని రోజులు పెన్షన్ జీతాలు కూడా లేట్ అయిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా స్ట్రీమ్ లైన్ చేశారు. ఏదేమైనా మేము కూడా అప్పులు చేస్తున్నమాట వాస్తవమే, కేంద్రం కూడా చేస్తుంది అంటున్నాను నేను అనేదంటే కేంద్రం కూడా గతంలో ఉన్న దానికంటే మించి అప్పులు చేస్తుంది. ఏది వాళ్ళు కూడా నడవదు. సో ఇట్ ఈస్ కామన్. ఓన్లీ థింగ్ ఈస్ అది ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం, ప్రొడక్టివ్ అసెట్సా కాదా, రాబోయే రోజుల్లో తిరిగి మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుందా లేదా అనేది కేర్ఫుల్ గా ఎవరైతే ప్లానింగ్ చేస్తారో అది వైజ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో అది గతంలో జరగలేదు, అన్ప్రొడక్టివ్ అసెట్స్ అని అనుకున్నాం. అంటే మేము అంటున్నాం కాదు, అది ప్రొడక్టివ్ అసెట్ అని వాళ్ళు అంటారు, 1,00,000 కోట్ల పెట్టుబడి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఉన్న పరిస్థితి ఏంటో వైట్ పేపర్ ఒకసారి ప్రకటించిన తర్వాత రాష్ట్రాన్ని నడపాలంటే అవసరమైన అదనపదులు సేకరించే పరిస్థితిలో వరల్డ్ బ్యాంక్ దగ్గర, జపనీస్ ఎయిడ్ దగ్గర, అదేవిధంగా నబార్డ్ దగ్గర, రకరకాల ఏజెన్సీ దగ్గర తక్కువ వడ్డీతో అప్పు తీసుకునే ప్రయత్నం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దిలీప్ గారు, అయితే బడ్జెట్ లో అంచనా వేసినటువంటి అప్పు కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ అప్పు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. 100% కరెక్ట్, మీరు చెప్పింది 100% కరెక్ట్. నిన్న ఇవాళ పేపర్లో వచ్చింది, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ ఓన్లీ 49,000 crores మాత్రమే ఉంటే 70,000 crores వరకు మాకు కావాలి అప్పని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది. దానికి రాబోయే రోజుల్లో మన GSDP అనేది అదనంగా రాబోతుంది అనేటువంటి లెక్కలని చూపించింది ఆధారంగా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశాజనకంగా ఉంది పరిస్థితి. దే మే గివ్ పర్మిషన్, అదర్వైజ్ దెర్ విల్ బి ఏ ట్రబుల్ అనేది ఈ రోజు వార్తల్లో వచ్చింది అది విశేషంగా. సో అది సహజంగా ఉండేటువంటి ప్రక్రియ అంటున్నాను నేను. ఇవ్వకపోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, వేరే దగ్గర నుంచి రిసోర్సెస్ క్రియేట్ చేసుకోవాలి. అందులో భాగంగానే ఆల్రెడీ 10,000 crores సమీకరించినటువంటి భూములను ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో దాన్ని మెరుగులు దిద్ది మరి కాస్త ఇంటర్నేషనల్ బాడీస్ ఇన్వైట్ చేసి 30,000 కోట్ల ఆదాయం వైపుగా అడుగులు వేయడం అనేది మీరు చెప్తున్న సబ్జెక్ట్ మ్యాటర్ ఈ రోజు. సో ఇదంతా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. మీరు అంటే ఎస్, గతంలో ఆ ప్రభుత్వాలు మేము నిందించిన మాట నిజమే. ఈ ఆస్తులని మనం అమ్ముతున్నారు, ఇది లాంగ్ టర్మ్ ప్రాపర్టీ, ఇది వారసత్వంగా వచ్చే జనరేషన్కి అందజేయాలి, ఇది అమ్మకూడదు అన్నమాట నిజమే. కానీ ఇప్పుడు అమ్మడానికి పెట్టినటువంటి భూములు అంత వాల్యూ ఉన్నటువంటి భూములు కావు. అది ఆల్రెడీ తనఖా పెట్టినటువంటి భూములు. ఇప్పుడు వాటిని ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బదలాయించారు. వాళ్ళు ఒక ఏజెన్సీని, కన్సల్టెన్సీని అడిగారు. వాళ్ళు కనుక అది టేకప్ చేసి 3-5 విడతల్లో వేలాన్ని పెట్టినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇంకో 30,000 కోట్లు మనకు వస్తాయి. ఆర్థిక వెసులుబాటుకు అది ఒక మార్గం అవుతుంది, ఒక ఆలోచన. కంప్లీట్ కాదు, మీరు రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, మీకు తెలుస్తుంది. మళ్ళా మీరు ఇంతకుముందు చెప్పిన రిప్లైకి భిన్నమైన రిప్లైని ఏమైనా క్వశ్చన్ అడిగితే ఇప్పుడున్నటువంటి వాతావరణాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ హయాంలో కోకాపేట భూముల వేలం అప్పుడు అక్కడంతా అక్రమాలు జరుగుతోంది, భూములను అక్రమంగా అమ్మేస్తున్నారు అని చెప్పేసి రేవంత్ సిబిఐ ఎంక్వైరీ కూడా కోరినటువంటి సందర్భంలో ఇప్పుడు మరి ఈ గచ్చిబౌలి భూముల వేలం విషయంలో కనుక పారదర్శకంగా లేకపోతే బీజేపీ వైఖరి ఎలా ఉంటుందంటారు? డెఫినెట్ గా మేము వ్యతిరేకిస్తాం, పోరాడతాం. ప్రభుత్వ ఆస్తుల్ని మొత్తం కూడా రక్షించడానికి ఏ రకంగా ఒకసారి మీరు వీడియో ఆన్ చేసుకోండి శ్రీనివాస్ గారు. మేడం శ్రీనివాస్ గారు వీడియో ఆన్ చేసి మాట్లాడండి. కట్ అయినట్టు లేదా? ఒక్క నిమిషం. ఉన్నారు, లైన్ లో ఉన్నారు, చెప్పండి. లైన్ లో ఉన్నారండి, కనిపించట్లేదు మీరు. సో ప్రభుత్వం మీద ఏ రకంగా ఒత్తిడి పెంచాలో ఆ రకంగా పెంచుతాం మేము. పార్టీ పరంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇంటర్వ్యూ అయ్యేటువంటి ఒక ప్రెషర్ వేస్తాం. కానీ అంతకుముందే అంత రాద్ధాంతం కాకముందే ఈ ప్రభుత్వం మరి కళ్ళు తెరిచి ఈ యొక్క సమస్య పరిష్కారం చేయాలని మాకు ఒక డిమాండ్. ఇటువంటి ఒక అన్నెసరిగా సమస్య సృష్టించకుండా ఈ రాష్ట్ర ఆస్తుని కాపాడడానికి మీరు ప్రజల ముందర మాట ఇవ్వాలి. మీరు అనేక సార్లు మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడు పిసిసి ప్రెసిడెంట్ గా. ఇప్పుడు మళ్ళీ మీరు అదే పంతాలు పోతా ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎవ్వరు కూడా రక్షించలేరు. బిగినింగ్ లోనే 1 year లో ఈ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఉంటే ఇంకా 3 years 10 months దాకా నడవాలి సర్కార్. ఆస్తులమి జీతాలు ఇవ్వాలి, ఆస్తులమి స్కీమ్ లో అమలు చేయాలంటే యూ కెనాట్ జనరేట్
బహుశా మొన్న సీఎం ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, 1 year నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు, 1,32,000 కోట్ల ప్రతిపాదనలు ఇస్తే మాకు బడ్జెట్ లో రూపాయి విదల్చలేదు అన్నాడు. మరి ఏమైనా ఇప్పారా అని మాకు అమ్మకాలు ఇమ్మకాలు. డ్యూ రెస్పెక్ట్, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఏ రకంగా ఇస్తుందో ఫండ్స్ బడ్జెట్ అలొకేషన్ ఆ రకంగా చేస్తా ఉన్నది. మీరేమన్నా ఎగ్జిక్యూట్ చేయనటువంటి స్కీమ్లు కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు, పెండింగ్ ఉంటే సబ్మిట్ చేయకుంటే వాటి విషయాల క్లారిఫికేషన్ కోసం ఉండి ఉంటే ఆగి ఉంటాయి. దానికి మీరు పోయి మీ యొక్క డిపార్ట్మెంట్ పర్సూ చేసుకొని ఆ కంప్లీషన్ సర్టిఫికేట్ ప్రాజెక్ట్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు క్లారిఫై చేసుకొని సబ్మిట్ చేసి తీసుకోవాలి. రైట్. కానీ ఆ 1000, 2,000 కోట్లు, 3,000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు కావచ్చు దాకా అది క్వశ్చన్ కాదు, ఇమ్మెటీరియల్, అది పెద్ద సబ్జెక్ట్ కాదు. కానీ మీరు లక్షల కోట్ల మీద ప్రాజెక్టులు పెడతా ఉన్నారు. 4th సిటీ అనుకుంటా, హైడ్రా అనుకుంటా, మూసీ అనుకుంటా, ఇంకో సిటీ అనుకుంటా. ఇవన్నీ కూడా సాధ్యం కాని మాటలు ఈ యొక్క సర్కార్ యొక్క ఆలోచన చూస్తూ ఉంటే. కాబట్టి మీరు సర్కార్ యొక్క పరిధి దాటి ఆలోచించకండి. రైట్. సర్కార్ అంటే ఫర్ గుడ్ గవర్నెన్స్, స్కీమ్ల వితరణ కోసం కాదు సర్కార్ అంటే. దేర్ షుడ్ బి సమ్ బ్యారికేడ్, దానికి జోన్ పరిధి విధించాలి. ఏ స్కీమ్లు ఎంత మేరకు అమలు చేయాలి, ఎంత మేరకు అలా చేయాలని చెప్పేసి. అది కాకుండా దివాలా ఆస్తులు అమ్మడం అంటేనే దివాలా గుర్తుంచుకోవాలి. ఆస్తులు అమ్మి గవర్నెన్స్ చేయాలంటే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ శుభప్రత పటేల్ గారు, దిలీప్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.